పవన్ కళ్యాణ్ పైన జానీ మాస్టర్ మాత్రం కొన్ని అనూహ్యమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును. అవి విన్నప్పటి నుంచి ఓకే, ఈయనకి ఇంకా ఆయన మీద ప్రేమ తగ్గలేదు. ఇప్పటికీ కూడా ఆయన పార్టీలో లేనంత మాత్రాన ఆయనకి ఆ హోదా ఉన్నా లేకపోయినా ఆయనకు మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఆయన దేవుళ్ళనే సో ఇప్పుడు భావిస్తారు. ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా ఏం ఫిక్స్ అయ్యారంటే, సో మరి ఇక్కడ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల మీద కేసు నమోదైనప్పుడు వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోనే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి ఒక లెటర్ ఈయనకు రావడం జరిగింది. మిమ్మల్ని ఇక్కడ నుంచి పార్టీ కార్యకలాపాల్లో మీరు ఉండరు, మీకు తీసేయబడుతున్నారు అనే విధంగా ఒక లెటర్ అయితే ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా అందరూ ఏమనుకున్నారు, ఒకటి బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. సో జానీ మాస్టర్ ని తీసేశారు కదా, ఇక మీదట మళ్ళీ పార్టీలోకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ అంటే పడదు, ఖచ్చితంగా ఈయనకు వ్యతిరేకంగా అవుతాడు, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. సో రీసెంట్ మనం ఆ అమ్మాయి కేసు పెట్టడం, ఆయనకు జైలుకి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద రావడం, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి నేషనల్ అవార్డు కూడా రద్దు చేయడం, ఇదంతా కూడా జరిగిపోయింది అనమాట. సో ప్రజెంట్ అయితే ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు, మళ్ళీ ఆయనకు సంబంధించి కొన్ని వర్కులు చేసుకుంటున్నారు, సినిమాలకు చేస్తున్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అనమాట. సో ఇవి వింటే ఖచ్చితంగా అరే, ఒక అభిమాని అంటే ఈ విధంగా ఉండాలి, ఒక భక్తుడు అంటే ఈ విధంగా ఉండాలి, ఒక మనిషి అసలు ముఖ్యంగా ఒక మనిషి అంటే మాట మీద ఖచ్చితంగా నిలబడాలి, మాటలు మారవద్దనే విషయాన్ని అందరూ కూడా పసిగడుతున్నారు అనమాట. సో జానీ మాస్టర్ ఆయన ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కావచ్చు, రాక ముందు కావచ్చు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఒక అభిమాని అనే బదులు పవన్ కళ్యాణ్కి భక్తుడు అంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అనమాట. ఆయన టీవీ షోస్కి వెళ్ళినా, ఎక్కడైనా కోరియోగ్రఫీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి రెడ్ కండువా కూడా ఆల్మోస్ట్ ఆయన వెంటకలు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పారంటే, సో ఇక్కడ అందరూ కూడా నేను పార్టీకి దూరం అయ్యానని ఇట్లా రకరకాలుగా కొన్ని బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా నేను చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ మీద నాకు ఎప్పటికీ మాత్రం ప్రేమ తగ్గదు. సో పవన్ కళ్యాణ్ ప్లేస్ లో నేనుంటే కూడా అదే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన మీద లైంగిక వేధింపుల మీద ఒక పోలీస్ కేసు నమోదైనప్పుడు ఆయన మీద ఇలాంటి చర్యలు తీసుకోకుండా అదే విధంగా పార్టీలో పెట్టుకుంటే ఖచ్చితంగా వీళ్ళకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ వేలెత్తి చూపించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఒక తప్పు చేసిన వ్యక్తి నువ్వు పార్టీలో పెట్టుకున్నావు, మరి ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటావు అనే విధంగా ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి నిజానికి వాళ్ళు చేసే మంచి పనులకు ఛాన్స్ దొరకట్లేదు తిట్టడానికి. ఏదన్నా ఒక ఛాన్స్ దొరుకుతుందంటే ఈ పాయింట్ లో దొరుకుతుండేనేమో, అందుకు దానికి అవతల వ్యక్తులకు మనం వేలెత్తి చూపించేటట్టు ఉండొద్దని చెప్పి మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా ఇంత రకంగా వివిధ రకాలుగా వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు. సో ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు. సో ఆయన చేసింది ఏ మాత్రం కూడా తప్పుగా, దానికి నేను కూడా ఏ మాత్రం బాధపడను, ఎందుకంటే ఆ ప్లేస్ లో నేనున్నా కూడా అదే పని చేస్తాననే విధంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన అయితే చెప్పాడు. సో తొందరలోనే నా మీద పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నమ్మకం ఉంది, తొందరలోనే తీసుకొని బయటకు వస్తాను, అప్పుడు మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ చేతుల మీదనే పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి వెళ్తాననే విధంగా అయితే జానీ మాస్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.